and welcome to SKB Shots. India versus Afghanistan first T20 International. India 6 wickets తేడాతో గెలిచింది. బట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటి అంటే కనుక నంబర్ 1, ఇంతటి చలి కండిషన్స్లో బాల్ని గ్రిప్ చేయడానికి ఇరువైపుల బౌలర్లు కష్టపడడం. నంబర్ 2, ఇండియా ఇక్కడ తీసుకున్న ఆ టీం కూర్పు ఏదైతే ఉందో చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మోర్ దాన్ ద రిజల్ట్. సో వీటి రెండింటి గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్, ఈ ఒక సిరీస్ అనేది బేసిక్లీ ఇట్ వాజ్ ఇండియాస్ లాస్ట్ అటెంప్ట్ టు ఫైనలైజ్ అ ఫ్యూ థింగ్స్. అన్ఫార్చునేట్లీ ఫైనలైజ్ ఏవి అవ్వు, బట్ స్టిల్ ఇట్ ఈస్ అన్ అటెంప్ట్ టు ఫైనలైజ్ అ ఫ్యూ థింగ్స్. అందులో మరీ ముఖ్యంగా చెప్పుకునేది ఏంటి అంటే కనుక ఆల్రౌండర్స్ని ఎంతవరకు యూటిలైజ్ చేసుకోవాలి, టీమ్ కాంబినేషన్ ముగ్గురు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లు అనేది వర్కౌట్ అవుతుందా, ఆ వర్కౌట్ అవుతుంది అనుకుంటే ఇఫ్ హార్దిక్ పాండ్యా ఇఫ్ నాట్ హార్దిక్ పాండ్యా అది కూడా లిస్ట్లో పెట్టుకోవడానికి ఏమన్నా ప్రత్యామ్నాయం ఉందా, వాషింగ్టన్ సుందర్ని అక్షర్ పటేల్ని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళిద్దరిలో ఒకళ్ళకే ఛాన్సా ఇద్దరికీ ఛాన్స్ ఉందా, వితౌట్ సూర్యకుమార్ యాదవ్ ఒకవేళ కనుక ఇఫ్ అట్ ఆల్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసాడంటే కనుక ఎవరు బయటికి వెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది, మిడిల్ ఆర్డర్ కీపర్ అనేది వర్కౌట్ అయ్యే అంశమా, లేదంటే కనుక మళ్ళీ టాప్ ఆర్డర్ కీపర్ కోసం వెన్ అవైలబుల్ అప్పుడు ఇషాన్ కిషన్ని తెచ్చుకొని మాట్లాడాలా, ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. బట్ అందులో అన్నీ తీరుతాయంటే ఏవి తీరరు అది కూడా చెప్పేస్తున్నాం ముందే. బట్ అటెంప్ట్ టువర్డ్స్ సర్టెన్ థింగ్స్ హెస్ హ్యాపెండ్. టీమ్ కూర్పు అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు, ఎస్పెషలీ వెన్ రోహిత్ శర్మ టాస్ దగ్గర శివం దూబే ఆడుతున్నాడు, అక్షర్ ఆడుతున్నాడు, సుందర్ ఆడుతున్నాడు అనేసరికి వావ్ అనుకున్నాను. ఎందుకంటే ముగ్గురు ఈ ఉన్న 11 మందిలో దీస్ ఆర్ ది 3 ఎవరైతే మీకు 2 ఇవ్వగలరు బౌలింగ్ బ్యాటింగ్. అది ఏ లెవెల్కి ఇస్తారని పక్కన పెడితే 2 ఇవ్వగలిగే సామర్థ్యత సత్తా ఉన్న ప్లేయర్లు వీళ్ళే. సో ఇది బాగా అనిపించింది. నెక్స్ట్ కొంచెం కిందకి వెళ్తే 2 పేసర్లే ఉన్నారు అండ్ దెన్ బిష్నాయ్, విచ్ మీన్స్ శివం దూబేని రోహిత్ శర్మ అండ్ టీమ్ హ్యావ్ డిసైడ్ టు యూజ్ హిమ్ యాజ్ అ థర్డ్ సీమర్ ఇఫ్ నెసెసరీ. అది కూడా చాలా అద్భుతంగా అనిపించే ఒక ఆస్పెక్ట్. ఎందుకంటే హార్దిక్ పాండ్యా లేకపోతే కనుక ధవన్ వాస్ ప్లేడ్ బెటర్ T20 ఆర్ బెటర్ ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయి అనేది చూసుకుంటే అందులో వాళ్ళ శివం దూబేనే కనిపిస్తున్నాడు. దెర్ ఆర్ అదర్స్ ఆల్సో, ఇంకేర్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని కన్సిడర్ చేయాలి. సో శివం దూబేని తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు, ఆడుతున్నాడు, బాగానే ఉంది. ఏషియన్ గేమ్స్లో కూడా వేసాడు, బౌలింగ్ వేసాడు. సరే ఇక్కడ కూడా బౌలింగ్ ఎంతవరకు వేయిస్తాడనే దాని మీద కాస్త చర్చ అనేది నడిచింది. ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే యశస్వి జైస్వాల్ ఫెయిల్. సాధారణంగా మనం అంటే కనుక అదేదో అనుకుంటూ ఉంటాం, కానీ ఆఫ్టర్ రాహుల్ ద్రవిడ్ ది హెడ్ కోచ్ హిమ్సెల్ఫ్ యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు, యశస్వి జైస్వాల్ని మనం కన్సిడర్ చేస్తాం అని చెప్పిన తర్వాత అలాంటి కోట్ ఇంజరీలు ఉండవు, నిజంగానే ఇంజరీ అనేది అయినట్టుగానే కనిపిస్తోంది, విచ్ ఇస్ సాడ్ అండ్ బ్యాడ్ ఫర్ హిమ్. హోప్ హీ రికవర్స్. సో దాంతో గిల్కి అవకాశం వచ్చింది. ఈ టీం చూస్తే కనుక వితౌట్ కోహ్లీ, వితౌట్ సూర్య, వితౌట్ హార్దిక్, వితౌట్ జడేజా, బుమ్రా, సిరాజ్ వీళ్ళెవరు లేకుండా కూడా ఇట్ లుక్స్ లైక్ ఎ బీ స్ట్రింగ్ స్క్వాడ్, అందులో డౌట్ లేదు. బట్ ఈ బీ స్ట్రింగ్ స్క్వాడ్లో వీళ్ళు ఎవ్వరూ T20కి కొత్త వాళ్ళు, వాళ్ళ ఫ్రాంచైజీ వాళ్ళందరూ ఆడిన వాళ్ళు. అది ఫస్ట్ ఆస్పెక్ట్. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వైపు నుంచి మాట్లాడుకున్నాం, వాళ్ళ దగ్గర రషీద్ లేడని ముందే మాట్లాడుకున్నాం, బట్ దే గాట్ అ వెరీ గుడ్ టీమ్ అని నేను చెప్పుకున్నాను. వాళ్ళ బౌలింగ్ వస్తే కనుక నవీన్ ఉన్నాడు, ఫజలక్ ఫారూక్ ఉన్నాడు, ముజీబ్ ఉన్నాడు, నబీ కూడా బౌలింగ్ వేసాడు, అదే అజ్మత్ ఎలాగో ఉన్నాడు వాళ్ళకి బౌలింగ్ వేయడానికి. సో దే హ్యావ్ ఒక మంచి పెడిగిరి ఉంది వాళ్ళ బౌలింగ్ లేనప్పుడు, వాళ్ళ బ్యాటింగ్లో కూడా. సో ఎప్పుడైతే వాళ్ళు బ్యాటింగ్ చేయమని చెప్పేసి మన వాళ్ళు అనిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు దే వర్ నాట్ ఏబుల్ టు గెట్ ఆఫ్ టు అ ఫ్లయర్ స్టార్ట్. 6 runs per over వెళ్ళారు పవర్ ప్లే. అందులోనే ఆ పవర్ ప్లేలోనే 4 different బౌలర్స్ వర్ యూటిలైజ్డ్. పవర్ ప్లే అయిన వెంటనే మీకు వికెట్ పడడం, దూబేని యూటిలైజ్ చేసుకుంటే దూబే వచ్చి వికెట్ తీయడం, దూబే ఆల్మోస్ట్ ఇంకో వికెట్ కూడా ఇచ్చాడు, బాల్ పైకి వెళ్ళిపోయింది, రోహిత్ శర్మ మంచి అటెంప్ట్ చేశాడు, కానీ దోస్ క్యాచెస్ నీడ్ టు స్టిక్, అది కుదరలా. 2 వికెట్లు వచ్చాయి దూబేగా అక్కడే. సో దూబే నుంచి వరకు అది కూడా ఎక్స్పెరిమెంట్ వర్కౌట్ అయింది. బిష్నాయ్ కంప్లీట్లీ ఆఫ్ కలర్, అతను నంబర్ 1 T20 బౌలర్, ఆ స్థాయి తగ్గట్టుగా బౌలింగ్ పడలేదు. ఇట్ వాస్ డిఫికల్ట్ కాదనట్లేదు, బట్ లెంగ్త్ బాల్ వేసాడు, మరీ ఓవర్ ఎక్స్పెరిమెంటేషన్ చేసినట్టు కనిపించాడు. నబీ ఎస్పెషల్లీ కొన్ని వికెట్లు పడిన తర్వాత ఆ 2 back-to-back ఓవర్స్ ఏదైతే బిష్నాయ్ అండ్ ముఖేష్ బౌలింగ్ వేశారో అని శ్రద్ధ కొట్టాడు, అందుకే అంత పెద్ద స్కోర్ కొట్టగలిగాడు నబీ. 150 దాటిందంటే ఆ 2 ఓవర్ల ప్రధానమైన కారణం. ఆ తర్వాత లాస్ట్ 2 ఓవర్లు కూడా మళ్ళీ ఇంకొక డెఫినెట్ రీజన్స్ అవి. 150 దాకా స్కోర్, 160 దాకా స్కోర్ వెళ్ళింది ఆఫ్ఘనిస్తాన్కి. ఆ తర్వాత మళ్ళీ నబీ వికెట్ పడడం కానివ్వండి, అజ్మత్ పడడం కానివ్వండి, ఇవన్నీ కూడా వికెట్లు పడుతూ వచ్చాయి. లాస్ట్లో మళ్ళీ మీకు నజీబ్ దగ్గర నుంచి కాస్త రన్స్ అనేవి వచ్చాయి. సో 160 దాకా స్కోర్ అనేది పెట్టగలిగారు. ఇట్ ఈస్ అ డీసెంట్ ఎఫర్ట్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గర నుంచి. ఒకటే వాళ్ళు అనుకునేది ఏంటంటే టాప్ ఆఫ్ ది ఆర్డర్, అంటే పవర్ ప్లేలో ఇంకొంచెం అగ్రెసివ్గా వెళ్ళుంటే బాగుండేది.
ఎస్పెషలీ వన్ స్పిన్నర్స్ అప్పుడే యూస్ చేసేసాడు, ఇద్దరు స్పిన్నర్స్ని యూస్ చేసాడు అనుకుంటే దే కుడ్ హావ్ గాన్ లిటిల్ అగ్రెసివ్ అనుకున్నారు. హర్షదీప్ స్టార్టెడ్ వెల్, సో ఆ ప్రెషర్ అనేది పెట్టగలిగాడు వాళ్ళ మీద. బట్ స్టిల్ 160 ఈజ్ నాట్ అంటే అంత ఈజీ స్కోర్ టు గెట్ కూడా కాదు, అట్ ది సేమ్ టైం డిఫెండబుల్ స్కోర్ కూడా కాదు. ఎందుకంటే బౌలర్స్కి ఎంత కష్టం అవుతుందో మనం చూసాం. ఇట్ ఈస్ డిఫికల్ట్. అక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు ఫజల్ ఫారూక్ సెకండ్ బాల్, రోహిత్ శర్మ ముందుకు వచ్చి మిడ్ ఆఫ్కు బాల్ కొట్టి పరిగెత్తాడు. గిల్లుబాబు బాల్ని చూస్తూ కూర్చున్నాడు, అటు నో చెప్పలేదు, అలాగే చెయ్యి పెట్టలేదు, బాల్ని చూసాడు, వెనక్కి తిరిగి చూసారు, రోహిత్ శర్మ ఉన్నాడు. ఇంకేం చేస్తాడు, రోహిత్ శర్మ బయటికి అవుట్, రన్అట్. ఇక్కడ మీరు క్వశ్చన్ వేయచ్చు, క్యాప్టెన్ కోసం సాక్రిఫైస్ చేయొచ్చు కదా, ఎట్సెట్రా ఎట్సెట్రా. దట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఫస్ట్లీ ఇట్ ఇస్ ఇమ్మెటీరియల్. T20లో ఒకళ్ళ కోసం ఒకళ్ళు వికెట్లు సాక్రిఫైస్ చేసుకుందాం అనేది ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ లోవర్ డౌన్ ది ఆర్డర్. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో జరగకూడదు, దాని గురించి చర్చే రాకూడదు. ఇట్స్ అన్నెసరీ. ఒక ఫ్లోలో వెళ్ళిన తర్వాత ఆ బ్యాట్స్మెన్ ఫ్లోలో ఉన్నాడు కదా, అతన్ని డిస్టర్బ్ చేయకూడదు అనుకోవడం వేరు, కానీ బిగినింగ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఇలాంటి టాపిక్లు రాకూడదు. బట్ తప్పు ఎవరిదంటే డెఫినెట్లీ గిల్. హీ వాజ్ బాల్ వాచింగ్, నువ్వు అని గట్టి కలవాలి. కాల్ ఎప్పుడైతే వికెట్లకు ఇటువైపు వెళ్ళిందో, ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ ఎప్పుడైతే బాల్ వెళ్ళిందో, మిడ్ ఆన్ ఏరియాకి ఎప్పుడైతే బాల్ వెళ్ళిందో, ఖచ్చితంగా కాల్ ఈజ్ ఆఫ్ ది స్ట్రైకర్, అందులో డౌట్ లేదు. స్ట్రైకర్ కాల్ చేసి రావయ్యా అంటే నాన్ స్ట్రైకర్ కెన్ సే నో. స్ట్రైకర్ చెప్తే రావాలి అని రూల్ లేదు. బట్ నో అనేది గట్టిగా వినపడేట్టు చెప్పాలి, కనబడేట్టు చెప్పాలి, రెండు చెప్పాలి. దాంతో వచ్చేసరికి రోహిత్ శర్మ తిట్టి నా కాల్ అది ఇది అన్నాడు. గిల్లేమో నేను మాట్లాడే చూసి నేను వెనక్కి తిరిగి చూసాను, అంత లోపల వచ్చేసాను, ఏదో రీజన్ అవుట్ చేసాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. బట్ ఆ తర్వాత గిల్ 5 4 కొట్టాడు, 5 బౌండరీస్ కొట్టాడు తన ఆడిన 23లో. ఆ తర్వాత స్టంప్ కొట్టాడు. అక్కడ ఈ గాట్ క్యారీడ్ అవి. ఆ ఓవర్లోనే ఒక కవర్స్ మీదకి ఒక 4 వచ్చింది, మిడ్ ఆఫ్ మీదకి ఒక 4 వచ్చింది. తర్వాత ముందుకు వచ్చి ఒక ల్యాగ్ బీగుదాం అనుకున్నాడు, ముజీబ్ క్విక్గా వేసాడు, బాల్ లెంత్ వెనక్కి లాగాడు, అండ్ దాంతో వికెట్ దక్కింది, స్టంప్ అవుట్. నౌ యూ డోంట్ హ్యావ్ ప్రాపర్ ప్లేయర్స్ హూ హ్యావ్ గాట్ సమ్ డీసెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ T20. సరే తిలక్ కాస్త ఆడాడు, బట్ దూబే వచ్చాడు. దూబే ఆస్ట్రేలియా సిరీస్లో హాయిగా బెంచ్ను వార్మ్ చేయమని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ తీసుకుందాం అన్నారు, వచ్చాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఒక పార్ట్నర్షిప్ వాజ్ నెసెసరీ. సో ఆ పార్ట్నర్షిప్ రావడానికి ఇద్దరికిద్దరు బాగా ఆడారు. అఫ్కోర్స్ దూబేకి ఒక ఓవర్ త్రో కలిసి వచ్చింది, ఓ 6 కొట్టాడు. తిలక్ వర్మ లెగ్ సైడ్ మీద బాగా ఆడాడు, 72 దాకా స్కోర్ వెళ్ళింది, దాదాపు 8.5 9 runs per over దాకా వెళ్తూ ఉన్నారు. ఇట్స్ ఆల్ గోయింగ్ గుడ్ అనుకుంటున్న టైంలో ఒక అద్భుతమైన క్యాచ్కి మనోడు అవుతాడు, తిలక్ అవుతాడు. నబీ బాగా దాన్ని ఇనిషియల్గా దాన్ని అటు ఇటు చూశాడు, ఆ తర్వాత పట్టుకున్నాడు, పసిగట్టాడు, క్యాచ్ పట్టాడు, పంపించేశాడు. ఆ తర్వాత మళ్ళీ దేర్ నీడెడ్ టు బి అనదర్ పార్ట్నర్షిప్. ఎందుకంటే ఆ తర్వాత యూఆర్ గెట్టింగ్ ఇన్ టు అ జోన్ ఆఫ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్. ఇప్పుడు తిలక్ అంతే, దూబేను అంతే. ఆ తర్వాత జితేష్ చాలా తక్కువ ఆడాడు, రింకు చాలా తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్. దెన్ యూఆర్ గెటింగ్ ఇన్ టు ద అక్షర్ సుందర్ జోన్లోకి వెళ్ళిపోతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ఫెల్ట్ ఓకే ఫైన్, ఇప్పటికీ వాళ్ళు ఇంకొక 80-85 దాకా కొట్టాలి, ఇక్కడ ఇంకొక 2 వికెట్లు తీస్తే అయిపోతుంది అనే ఆలోచనలో ఉన్నారు. దే వర్ ట్రైన్ టు పుట్ ప్రెషర్. బట్ జితేష్ మరీ ముఖ్యంగా దూబే గేర్ పెంచాడు. ఆ తర్వాత దూబే గేర్ పెంచాడు, దానికి తగ్గట్టుగా ఒక మంచి పార్ట్నర్షిప్ లాగా ముందుకెళ్ళింది. అండ్ దెన్ వెంటనే మీకు రింకు సింగ్ కూడా వచ్చాడు. రింకు సింగ్ అండ్ దూబే పార్ట్నర్షిప్ కూడా బాగా వర్కౌట్ అయిపోయింది. దూబే గాట్ 50+, లాస్ట్లో 6 4 కొట్టాడు, అద్భుతంగా ఆడాడు. ఒకటే తను చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే కనుక రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్లో కాస్త దొరికిపోయేట్టు కనిపిస్తున్నాడు. ఈ డస్ నాట్ ప్రిఫర్ టు రన్. ఒకటి తనకి ఇంజరీస్ అయ్యాయి. ఆ ఇంజరీ నుంచి వచ్చిన తర్వాత ముందే కొంచెం తన పేస్ కాస్త తక్కువే, బట్ ఎప్పుడైతే ఇంజరీ నుంచి మళ్ళీ బయటకు వచ్చాడో ఆ పేస్ ఇంకా తగ్గింది. ఐపీఎల్లో బీయింగ్ ఇన్ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ దట్ డిడ్ నాట్ హెల్ప్ హిమ్ అట్ ఆల్ ఐపీఎల్లో. సో ఈ పరిస్థితిలో ఏమైందంటే ఆ ఇంపాక్ట్ రూల్ ఏదైతే దూబే తనకి ఫేవర్గా వాడుకున్నాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ డిడ్ నాట్ ఫీల్డ్. 2-3 సార్లు ఫీల్డ్ చేశాడు ఎప్పుడైతే రాయిడ్ ఇంపాక్ట్ సబ్గా ఉన్నాడు. బట్ అదర్వైజ్ దూబే హాజ్ ఆల్సో బీన్ ఇన్ ఇంపాక్ట్ సబ్. ఐపీఎల్ పెద్దగా బౌలింగ్ కూడా చేసింది లేదు కాబట్టి అది కొంచెం ఆ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ మీద కాస్త కనిపించింది, కొంచెం కష్టపడుతున్నాడు, కాస్త స్ట్రగుల్ అవుతున్నాడు అని. బట్ ఎప్పుడైతే నబీన్ ఆ స్వీప్ షాట్ కొట్టాడు, దట్ ఈస్ హిజ్ రోల్. ఎవడన్నా స్పిన్నర్ వచ్చాడు అంటే కనుక చీల్చి చెండాడాలి, వాడి భయపడాలి. స్పిన్నర్ దూబే బౌలింగ్ వేయడానికి మిడిల్ ఆర్డర్లో ఉన్నాడంటే ఆ రోల్కి చెన్నై సూపర్ కింగ్స్ ఏదైతే పర్ఫెక్ట్గా తను వర్కౌట్ చేయగలిగాడో ఇక్కడ అలాంటి రోల్ పడితే బాగుంటుంది. విచ్ గాట్ ఇట్ అ వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. మీకు 8 runs per over రన్ రేట్ కావాలి, దానికన్నా ఎక్కువతోనే కొట్టాడు. చేసేప్పుడు ఎటువంటి మెట్రిక్లు పనికిరావు. చేసేప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ అవర్ పేసింగ్ యువర్ ఇన్నింగ్స్ టు గెట్ ద టార్గెట్. మీరు టార్గెట్ సెట్ చేస్తున్నప్పుడే నంబర్లు, ఇన్నింగ్స్లో స్ట్రైక్ రేట్లు ఇవే పనికి వస్తాయి. సో చేసేప్పుడు మీకు కరెక్ట్గా ఫిగర్ కనిపిస్తుంది, ఆ ఫిగర్కి వెళ్ళిపోవాలా, కొట్టాలా, ఫినిష్ చేయాలా. గుడ్ విక్టరీ. ఈ సిరీస్ విక్టరీ గురించి కానీ మ్యాచ్ విక్టరీ గురించి కానివ్వండి అసలు నా ప్రయారిటీయే కాదు నా దృష్టిలో. ఫర్ మీ ఇట్ ఈస్ ఈ టీంని ఎంతవరకు కంటిన్యూ చేయగలరు. నా విరాట్ కమ్స్ ఇన్, హూ గోస్ అవుట్, తిలక్ గోస్ అవుట్. సూర్య వచ్చాడంటే ఎవరు వెళ్తారు బయటికి, ఎందుకంటే ఈ నీడ్ టు హ్యావ్ ఎ కీపర్. సో ఆ దృష్ట్యా మళ్ళీ ఆలోచించుకోవాలి. సూర్య ఈ సిరీస్లో లేడు, బట్ ఆ తర్వాత ఇంకా చాలా భర్జనలు ఉన్నాయి, దాని గురించి అప్పుడు మాట్లాడదాం. బట్ ఇట్స్ అ గుడ్ విక్టరీ విత్ అ గుడ్ టీమ్ సెటప్ అనేది మై ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు?